హాయ్ అండి. మనం ఫేస్‌బుక్ పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలో ఈరోజు మనం క్యాన్వాలో నేర్చుకుందాం. సెర్చ్ బార్‌లోకెళ్ళి ఫేస్‌బుక్ పోస్ట్ అని టైప్ చేయాలి. నెక్స్ట్ మనం ఏ కంటెంట్ చేస్తున్నామో ఆ కంటెంట్ రిలేటెడ్‌గా టెంప్లెట్ అయితే ఇక్కడ తీసుకోవాలి. నేను డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన టెంప్లెట్ అయితే తీసుకుంటున్నాను. చూడండి ఇలా వచ్చేస్తాయి. నేను ఇది తీసుకుంటున్నాను. దీన్ని ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఇలా వచ్చేసింది కదా. ఇక్కడ ట్యాప్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్స్ అని వస్తుంది కింద. చూడండి ఇలా క్లిక్ చేసుకొని ఇలా కలర్స్ వస్తుంది. ఈ కలర్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా. ఓకేనా. ఇలా ట్యాప్ చేయగానే ఇక్కడ కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకు నచ్చిన కలర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏ కలర్ సూట్ అవుతుంది అనుకుంటున్నామో ఆ కలర్ అయితే పెట్టుకోవచ్చు. నేను ఈ కలర్ పెట్టేసాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు మనం. చూసారా, చూడండి ఇక్కడ మనకి నచ్చిన ఫాంట్ కలర్ అయితే పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ ఏ కలర్ అయితే సూట్ అవుతుంది అనిపిస్తుందో ఆ కలర్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఓకేనా. చూడండి ఏ కలర్ ఇక్కడ బాగుంటుందో ఆ కలర్ అయితే మనం పెట్టుకోవచ్చు. నేను ఈ కలర్ పెట్టేశాను. నెక్స్ట్ ఈ సేమ్ ఈ ఫాంట్ కలర్ కూడా మనం ఇదే పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇవన్నీ డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది కూడా సేమ్ ఇవన్నీ డిలీట్ చేసుకొని ఇంకా మనం ఏదైనా మన కంటెంట్కి సంబంధించిన ఇక్కడ ఏమైనా రాయాలి అనుకుంటే రాయొచ్చు. చూడండి ఎడిట్ చేసి నేను ఆ ఛానల్ నేమ్ రాసుకుంటున్నాను. చూడండి రాసేసాను. నెక్స్ట్ ఇక్కడ ఈ లోగో, మీకు ఫేస్బుక్ లోగో ఉంటే ఆ లోగో ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ ఇమేజ్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎలానో చూద్దాం. ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ చాలా ఇమేజెస్ ఉంటాయి కదా. ఇక్కడ మనకు నచ్చిన ఇమేజ్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. చూద్దాం. నేను ఈ ఇమేజ్ అయితే పెట్టుకేసుకుంటున్నాను ఇక్కడ. ఓకేనా. ఇలా ఇమేజ్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇది ఉంది కదా, ఈ ఫాంట్ని ఈ సైజ్ని ఫాంట్ సైజ్ని పెంచుకోవచ్చు మనం. చూద్దాం. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ ఫాంట్ సైజ్ ఉంది కదా, ఫాంట్ని ఇలా సైజ్ పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫాంట్ సైజ్ మనం పెంచుకోవచ్చు. ఇలా క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్ సైజ్ ఉంది కదా, ఇలా పెంచుకోవచ్చు. చూడండి. నెక్స్ట్ ఇది ఇలా. నెక్స్ట్ ఇలా క్లిక్ చేసి ఇలా కిందికి అనిపించి చూడండి ఇలా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ లోగో ఉంది కదా, ఇక్కడ మీ ఫేస్బుక్ ఏదైనా లోగో ఉంటే ఆ లోగో ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఈ లోగో కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. చూద్దాం. ఇలా నేను ఇది ఈ కలర్ పెట్టేశాను. ఇలా సింపుల్గా మనం అయితే ఫేస్బుక్ పోస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో పోస్ట్ కూడా తీసుకున్నాం. చూద్దాం. చూడండి ఇక్కడ ఇంకో పోస్ట్ నేను తీసుకుంటాను. ఇది తీసుకుంటున్నాను. యాడ్ యాజ్ న్యూ పేజ్ అని తీసుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ వస్తుంది. చూడండి ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ కూడా నెక్స్ట్ ఎలిమెంట్స్లోకి వెళ్ళి
ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ పోస్ట్ చాలా వస్తాయి. చూడండి, నేను లైక్ ఇది తీసుకున్నాను, ఇక్కడ పెట్టేసాను. చూసారా, ఇలా సెర్చ్ చేయాలి. ఇక్కడ ఉంది కదా, ఈ కలర్ మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. చూసారు, ఇలా కలర్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. నేను ఎల్లో పెట్టేసాను. నెక్స్ట్ ఇక్కడ కూడా కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ యాస్ట్ ఇదే కలర్ పెట్టుకోవాలి, లేదంటే ఇది పెట్టుకోవచ్చు. చూడండి, బ్లాక్. ఓకేనా, చూడండి మనకి ఏది సూట్ అవుతుంది, ఏది బెటర్ అనుకుంటే అదైతే పెట్టుకోవచ్చు. యాస్ట్ ఈజీగా ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది కూడా మనం ఫాంట్స్ అయితే పెంచుకున్నాం. ఎలా ఇది డిలీట్ చేద్దాం. ఇది ఇలా పైకి పెట్టేస్తాము, డిలీట్ చేసేసి ఇలా పెట్టేస్తాము. నెక్స్ట్ ఇది సేమ్ యాస్ట్ ఇది ఇలా పెట్టేసి ఇక్కడ మన ఛానల్ నేమ్ అయితే రాసుకోవచ్చు. ఎడిట్ చేసి చూడండి, నేను ఛానల్ నేమ్ అయితే రాస్తున్నాను. ఇది డిలీట్ చేసుకోవచ్చు, కావాలంటే అలానే పెట్టుకోవచ్చు. మీకు చూపించడానికి ఇలా క్రియేట్ చేశాను. ఇక్కడ మనం ఫాంట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, రెడ్ అంటే రెడ్, చూడండి ఏ కలర్ అయితే మనకి ఇక్కడ సూట్ అవుతుందో ఆ కలర్ అయితే మనం ఇక్కడ యాస్టీజ్ పెట్టుకోవచ్చు. చూడండి, ఓకేనా. నెక్స్ట్ ఈ రెండు ఇదే కలర్ పెట్టుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన కలర్తో మీరు పెట్టుకోవచ్చు. ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ లోగో ఉంది కదా, ఈ లోగో మీ ఫేస్బుక్ ఉన్న లోగో ఉంటే అది మనం ఇక్కడ గ్యాలరీలోకి వెళ్ళి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇంతేనండి, సింపుల్గా మనం ఇది క్యాన్వాలో ఇలా డిజైన్ అయితే క్రియేట్ చేసుకొని పోస్ట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను మీ కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. లేదంటే ఆ డౌట్కి సంబంధించిన నేను షార్ట్ రూపంలో చేసి నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ ఇంకా మీకు వస్తూనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.